ఏంటి ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉందా? కొత్తగా పెట్టారులేరా. అవునా? సరే కానీ మాస్క్ వేసుకో. అదొకటి ఉంది కదా, ఈ మధ్య మొహానికి మాస్క్ పెట్టుకుపోతారా, అండర్వేర్ లేకుండా ప్యాంట్ వేసుకుని తిరుగుతుంటే ఉందిరా. అదేం కంపారిజన్ రా? కంపేర్ చేయడానికి ఏం దొరకలేదా నీకు? ఏదో ఫ్లోలో అనేసాలేరా. రే మీకు కూడా అర్థమైందా? మీకు కూడా అర్థమైందా? అర్థం కాకపోతే మీరు ఇంకా పిల్లలా పదరా. అవునరా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. రేపు వెళ్ళి ఆమెకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ విషయం నీకు చెప్దామని. ఏం చేస్తున్నావురా? నీ ఒంట్లో బానే ఉందా? మైండ్ బానే పని చేస్తుందా? మరి లేకపోతే లవ్ చేస్తానంటావేంట్రా? అరే ఏం ఫ్రెండ్ రా నువ్వు? ఎవరైనా ఫ్రెండ్ లవ్ అంటే సపోర్ట్ చేస్తారు, నువ్వేంట్రా వద్దంటావు? అయ్యా, ఒకప్పుడు సపోర్ట్ చేసేవారేమో, ఇప్పుడు ఏ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ లవ్ చేస్తున్నాను కదా మాక్సిమం ఆపడం ట్రై చేస్తున్నారు. నీ ఎర్రిప్పు. అనలేదు అనలేదు, ఆపేసి ఆపేసి, కూల్ కూల్ కూల్, ఆపేసి, కంగారు పడతాను, ఆపేసి. ఈ టాపిక్ ఇక్కడ కాదులే గానీ బార్కెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడ కూర్చో కూర్చో. బార్కేం వెళ్తాంరా, ఏదైనా ఇక్కడే మాట్లాడదాం. అరే కాఫీ షాప్ లో ఇలాంటివి డిస్కస్ చేయకూడదురా. ఏ కాఫీ షాప్కే? అరే కాఫీ షాప్ లో మహా అయితే లవ్ ప్రపోజల్, బ్రేకప్లు మాత్రమే ఉంటాయి. కానీ లవ్ లో ఉన్నప్పుడు బ్రేకప్ అయ్యాక పడే బాధలు, మగాడు పడే బాధలు వినేది భార్యరా. అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసుకుందాంబా. ఏదైనా ఇక్కడే మాట్లాడదాం రా. సరే, ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు చెప్పు. అంటే మా ఆఫీసేరా, నా టీమ్మేటే. నాకు ఆమెకి బాగా సెట్ అయిందిరా, అదే బాగా సపోర్ట్ చేస్తుందిరా. మా టీమ్మేట్స్ కూడా తనకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తే ఇంకా లేట్ ఎందుకని ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఒరే, మీది సాఫ్ట్వేర్ ఆఫీసరా లేదా మ్యాట్రిమోనీ ఆఫీసరా? ఏరా, లేకపోతే జాయిన్ అయిన ప్రతోడు పక్క సిటీ పిల్లకి సైడ్ కొట్టి ఆన్ సైడ్ చెక్కేద్దాం చూస్తారా? దీనికోసమేనారా సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యేది? నా లవ్. ఆపేసా ఆపేసా. నాకు తనతో మంచి లైఫ్ కనబడుతుందిరా. నాకు నువ్వు సంకనాగిపోవడం కనబడుతుందా? అసలు లవ్ ఎందుకు వద్దంటున్నావురా? రే, నీకు నచ్చిన జాబ్ చేస్తున్నావు, మంచి శాలరీ వస్తుంది, మా అందరికి పార్టీలు ఇస్తున్నావు, అప్పుడప్పుడు అమ్మా నన్ను చక్కగా చూసుకుంటున్నావు, వాళ్ళే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, హ్యాపీగా సాగిపోతుంది కదా లైఫ్. ఈ టైంలో ఈ లవ్లు, బ్రేకప్లు, ఈ బాధలు మన వల్ల కాదురా. అరే మాటి మాటికి బ్రేకప్ అంటావేంట్రా? ఇంకేమనాలరా? లవ్ చేసేప్పుడు అన్ని బానే ఉంటారా, కానీ బ్రేకప్ వద్దు చూడు, ఆ బాధలు మన వల్ల కాదురా. అంటే సినిమాలో చూపిస్తారు బ్రేకప్ అయ్యాక హీరోలు బాధపడుతూ సాంగ్ లో, అలా అంటావా? ఏ అబ్బే, అది చాలా తక్కువ. బ్రేకప్ లో ఉన్న బాధను ఏ సినిమాలో చూపించలేరు కూడా. ఎందుకంటే అది పడేవాడికి తెలుస్తుందిరా. అందుకే చెప్తున్నా, వద్దురా, అర్థం చేసుకోరా. ఏమో, నాకు తెలిసిన వాళ్ళందరూ లవ్ లో హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉన్నారా. నాకు తెలిసిన వాళ్ళు నాశనం అయిపోయారా. నేను లవ్ చూశాను రా, బ్రేకప్ చూడలే. సరే, బ్రేకప్ చూస్తే లవ్ చేయడం మానేస్తావా? చెప్పు, మానేస్తావా? సరే చూద్దాం. ఓకే, గుడ్. అంటే ఇప్పుడు ఎవరు బ్రేకప్ చూపిస్తావు? నాదే. నీదా? లవర్ ఉందా? లవర్ ఉందా? ఉంది 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 ఉందిరా. కెమెరా ఇది. వెళ్ళరా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు లవర్ లేదు, కానీ లవ్ చేయకుండా ఉండడానికి అలా చెప్పా. ఓకే, పొజిషన్కి వెళ్ళిపో. నువ్వు లవ్ చేసి నన్ను లవ్ చేయదంటావేంట్రా? ఒరే, నిండా మునినోడికి రా చలి తెలిసేది, అందుకే వేరేవాడు మునుగుతాడంటే వద్దు అంటాడు. సరే గాని అమ్మాయి ఎక్కడా? అదే వెతుకుతున్నా. అదిగో అక్కడ ఉంది. లక్షణంగా ఉంది కదరా, బ్రేకప్ ఎందుకు? నీకు చూపిద్దామని. ఏంటి? అదే, తనకి నా గొడవలు జరుగుతున్నాయిరా. ఓహో, నువ్వు బ్రేకప్ చెప్తున్నావా, తను బ్రేకప్ చెప్తుందా? తనే. ఎన్నేళ్ళరా? 5 ఏళ్ళురా. ఏంటి 5 ఏళ్ళు అవ్వా? హలో, 5 ఏళ్ళు. సరే మరి వెళ్ళి మాట్లాడరా. ఏం మాట్లాడలేదు, తనే బ్రేకప్ చెప్పేస్తాంది. నా బాధను చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకొని నువ్వు లవ్ చేయకపోతే అదే చేయాలి. ఇప్పుడు దీంతో బ్రేకప్ ఎలా చెప్పించాలరా? నా హార్ట్ బీటా అందుకే ఎంత సౌండ్ వస్తుంది మరి.
ఇవే ఇవే వీటి వల్లే చాలా మంది చెట్లకు వెళ్ళిపోతున్నారు. కూర్చోండి మీరు మీ బీజిఎంలు. హలో, ఎవరు మీరు ఇక్కడ కూర్చున్నారు? చెప్తా నాకు కంగారు పడకండి. నాకు బ్రేకప్ చెప్తారా? వాట్? బ్రేకప్ అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతే చాలు. బట్ వై? ఐ మీన్ మనం లవర్స్ కాదు కదా, ఎందుకు బ్రేకప్ చెప్పాలి? మనం లవ్ లో ఉన్నాం అనుకో. ఏంటి? అనుకోండి, అప్పుడు ఎలా గొడవలు జరుగుతాయి కదా, అప్పుడు ఎలా ఇదే బ్రేకప్ చెప్పాలి కదా. అదే ఇప్పుడే చెప్పేశారు అనుకోండి, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బాధపడతా. అదే ఇప్పుడే చెప్పారా, ప్లీజ్ 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 అసలు ఎందుకు గొడవలు అవుతాయి? లవ్ లో ఉన్నప్పుడు గొడవలు జరుగుతాయి కదా. అప్పుడే కదా వాళ్ళ లవ్ ఎంత గట్టిదో తెలిసేది. నీ బొంద అనలేదు అనలేదు. మధ్యలో ఈళ్ళ రియాక్షన్ ఏంట్రా? మీ పేరేంటి? విక్రమ్. నా పేరు అంజలి. ఓ ఈ పరిచయాలు వద్దు. నాకు బ్రేకప్ చెప్పేస్తే నేను వెళ్ళిపోతా. ఏదైనా రీజన్ ఉండాలి కదా బ్రేకప్ చెప్పాలంటే. ఇప్పుడు మనం లవ్ లో ఉన్నాం అనుకో, నేను పనిలో ఉంటా, నువ్వు నాకు ఫోన్ చేస్తావు, నేను లిఫ్ట్ చేయను, నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు, నేను మళ్ళీ లిఫ్ట్ చేయను. అప్పుడు నీ కోపం వస్తుంది, అప్పుడు నువ్వు బ్రేకప్ చెప్తావు కదా. ఆ బ్రేకప్ అయితే ఇప్పుడే చెప్పావా, ప్లీజ్ 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 లేదు, నువ్వు వర్క్ లో ఉంటావని తెలిసినప్పుడు నేను ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తాను? సో బ్రేకప్ అవ్వదు. షాపింగ్, నువ్వు షాపింగ్కి వెళ్దాం అంటావు, నాకు మూడ్ లేదంట, నీకు కోపం వస్తుంది, అప్పుడు బ్రేకప్ చెప్తావు కదా. ఆ బ్రేకప్ అయితే ఇప్పుడు చెప్పావా, ప్లీజ్ 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 లేదు, ప్లీజ్. నీ మూడ్ బాగాలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నీ మూడ్ సెట్ చేస్తా. ఎలా సెట్ చేస్తావు? నన్ను లవ్ చేస్తావు కదా, అప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్పొచ్చు కదా. మ్హూ. చెప్పు 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 ప్లీజ్ చెప్పు. బ్రేక్ఫాస్టా తిన్నా? బ్రేకప్ బ్రేకప్ నిజమే. నేనేంటి డైవర్ట్ అయిపోతున్నా? బ్రేకప్ 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 కదా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి మంది తాగితే ఏం కాదు, ఫ్రెండ్స్తోనే కదా తాగుతున్నావు, సో హ్యాపీగా తాగు అంట. నేను వేరే అమ్మాయితో మాట్లాడితే నీ మీద నాకు నమ్మకం ఉంటుంది కాబట్టి అంతగా పట్టించుకోను. నేను నీ మీద కోప్పడితే నేను అర్థం చేసుకుంటా. నాకు నీ పద్ధతులు నచ్చకపోతే నీకు నచ్చినట్టుగా మార్చుకుంటా. అలా నేను ఒప్పుకోను. రే 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 వెళ్ళరా, ఇందా నుంచి అంటే అటు ఇటు తిప్పేస్తున్నా. వెనక్కి 2 షాట్ పెట్టుకోబో. వెళ్ళు. మూడ్ మూడ్ మూడ్. ఓకే ఓకే కెమెరా బాబు. ఓకే బాబు. ఓకే యాక్షన్. ఇప్పుడు నేను నీకు కాల్ చేస్తాను, నువ్వు హలో బేబీ ఈ రోజేంటో గుర్తుందా అంటావు. నేను లేదు బేబీ అంట. అయ్యో ఈ రోజేంటో మర్చిపోయావా బేబీ, ఇవాళ మా అమ్మమ్మ బర్త్డే బేబీ అంటావు. అయ్యో సారీ బేబీ అని అంట. పో బ్రేకప్ అంటూ. ఆ బ్రేకప్ అయితే ఇప్పుడు చెప్పమంటున్నా. లేదు, నేను బర్త్డేస్ లాంటి సిల్లీ పాయింట్స్ పట్టించుకోను. అండ్ మా అమ్మమ్మ ఎప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. నువ్వు ఎక్స్పైర్ అయిపోయి నీ కూర్చోండి కూర్చోండి. అనలేదు 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 అనలేదు. అమ్మాయి అంటే చాలు ప్రతి ఒక్కడు నీ కూర్చోండి 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 కూర్చోండి. అది కాదు, ఏదో రీజన్తో బ్రేకప్ చెప్తావు కదా, ఆ బ్రేకప్ ఏదో చెప్పి. నువ్వు ఇంత మంచివాళ్ళ కనపడుతున్నావు, ఎలా చెప్పను బ్రేకప్? బాబోయ్ ఇలాంటి మాటల వల్ల చాలా మంది జీవితాలు నాకిపోయినాయి. నేను నువ్వు అనుకునేంత మంచి ఉండేది కాదు. అవన్నీ నేను చూసుకుంటాలేండి. ఏంటి నువ్వు చూసుకునేది? నా లైఫ్లో లవ్ స్టోరీ ఉంటుందని అనుకోలేదు, అందులోనూ నేను ప్రపోజ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఐ లవ్ యూ విక్రమ్. అంటే వావ్, దిస్ ఈస్ ద లవ్ స్టోరీ. ఎవడరాడు? 2 బ్లర్ నుంచి బయటికి రారా. సారీ సార్. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇది నా నెంబర్, నీకోసం బ్రేకప్ అని సేవ్ చేశా. కాల్ చేయి, లవ్ చేసుకుందాం. బ్రేకప్ అని చెప్పడం గుర్తు ప్యాచప్ అయింది. ఏంట్రా మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నారు? మళ్ళీ కనెక్ట్ అయ్యేది నీ ఎర్రిగా. ఏందిరా మీ రియాక్షన్ ఏంది దాని నుంచి? మీ దొబ్బేంటి అక్కడి నుంచి? ఈ పిల్లది బ్రేకప్ అంటే ఐ లవ్ అని చెప్పి వెళ్ళిపోయింది. రే రే రే, లవ్ చేయండి. ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది, బ్రేకప్ ఉంటుంది. లవ్ మేక్స్ యూ హ్యాపీ, బ్రేకప్ మేక్స్ యూ స్ట్రాంగ్. రే నువ్వు లవ్ చేసి మమ్మల్ని లవ్ చేయదంటావా? నీ అబ్బా ఇలాంటి కొటేషన్ నిబ్బాని బిసికి చెప్పు. రే రే అది మాకరా దిగిపోద్ది. రే రే వద్దురా రే. ఆగరా, నీ వల్ల ఇదంతా. లైక్ చేయండి. చెప్పే చెప్పు.
షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట అయిపోయింది, మర్చిపోకండి. విజిల్